మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి 10 పేజీల కమిషన్ నివేదిక వెల్లడించింది. ఏ స్థాయిలో ఎలాంటి లోపాలు జరిగాయో తెలుపుతూ నివేదికలో పేర్కొన్నారు. కాళేశ్వరం డిజైన్పై స్టడీ చేయలేదని కమిషన్ తేల్చి చెప్పింది. ప్రాజెక్టులో విధాన ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని వెల్లడించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని రిపోర్టులో వెల్లడించారు. వాప్కోస్ నివేదిక తొక్కిపెట్టారని, తుమ్మిడిహట్టిలో నీటి లభ్యత లేదని సమర్థించుకున్నారని చెప్పారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చడంలో నిజాయితీ, చిత్తశుద్ధి చూపలేదని కమిషన్ తేల్చింది. బ్యారేజీల నిర్మాణ ప్రాథమిక అనుమతులకు కేబినెట్ అనుమతి లేదని కమిషన్ నివేదికలో తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రేయ. కాళేశ్వరం కమిషనర్ రిపోర్ట్ అయితే పూర్తిగా నివేదిక అయితే ప్రభుత్వానికి అందజేసింది. దీంట్లో అనేక లోపాలు ఉన్నట్లయితే ఆ యొక్క కమిషన్ గుర్తించింది. ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని అయితే దీని మీద ఒక నివేదిక అయితే ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రభుత్వానికి 10 పేజీల్లో కమిషన్ నివేదిక వెల్లడించింది. ఏ స్థాయిలో ఎలాంటి లోపాలు జరిగాయో తెలుపుతూ నివేదికలో పేర్కొన్నారు. కాళేశ్వరం డిజైన్ పై స్టడీ చేయలేదని కమిషన్ తేల్చి చెప్పింది. ప్రాజెక్టులో విధాన ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని, ప్రభుత్వం నిధులు దుర్వినియోగం అయ్యాయని వెల్లడించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని రిపోర్ట్ లో పేర్కొంది. అంటే ఖచ్చితంగా వాప్కో నివేదిక తెచ్చిపెట్టారని, తుమ్మిడిహట్టి నీటి లభ్యత లేదని సమర్థించుకున్నారని చెప్పారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చడంలో నిజాయితీ, చిత్తశుద్ధి చూపలేదని కమిషన్ తేల్చింది. అంటే ఖచ్చితంగా ఈ యొక్క బ్యారేజీలో అనేక అవకతవకలు జరిగాయి. ఇప్పటివరకు అయితే ఆ యొక్క నివేదికలో 10 పేజీల లేఖ అయితే ఆ యొక్క నివేదిక అందించారు. దీని మీద చర్యలు తీసుకునేందుకైతే ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయితే ఖచ్చితంగా మనకు సమాచారం అయితే ఉంది. ఖచ్చితంగా ఈ రోజు కూడా ఒక మేడిగడ్డ జిల్లా బ్యారేజ్ అయితే ఆ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే అక్కడికైతే వెళ్లారు. దీనికి సంబంధించి ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ అయితే అధికారులను, అదే విధంగా రాజకీయ నాయకులను అయితే ఆ వాంగ్మూలం తీసుకొని అదే నివేదిక ప్రభుత్వానికి అయితే అందించారు. కమిషన్ ముఖ్యంగా ఏ విషయాలను వెల్లడించింది సల్మాన్? ఆ కమిషన్ లో అంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ లో అనేక లోపాలు అయితే గుర్తించింది. తుమ్మిడిహట్టి, అదే విధంగా ఈ యొక్క సంబంధించి అక్కడి నుండి ఇక్కడికి ఎందుకు మార్చారు, డిజైన్ కూడా ఎందుకు మార్చారు అంటే ఇంజనీర్ల ప్రమేయం లేకుండా ఓన్లీ కేసీఆరే తనే ఇంజనీర్ గా వ్యవహరించి ఈ యొక్క డిజైన్లు అయితే మార్పు చేశారని అయితే అధికారులు అయితే వెల్లడించారు. ఈ యొక్క అధికారుల వాంగ్మూలం కూడా ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ అయితే వాంగ్మూలం రికార్డ్ చేశారు. దీనికి సంబంధించి ఆ ఇంజనీర్లను ఆ యొక్క మాట పట్టించుకోలేదని అయితే కేసీఆర్ మీదనైతే ఆరోపణలు చేసినట్లయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ యొక్క అధికారులను, అదే విధంగా రాజకీయ నాయకులను వివిధ కోణాల్లో అయితే వారి యొక్క వాంగ్మూలం అయితే తీసుకున్నారు. సల్మాన్, మాజీ సీఎం కేసీఆర్ మీద ఆరోపణలు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ విషయంలో. అధికారులు ఇంకా పేర్లు ఏమైనా బయటికి విడుదల చేశారా?
మనం చూసుకున్నట్లయితే సుమారు 160 మందికి పైగా ఈ యొక్క అధికారులను అయితే విచారణ చేశారు. దీనికి సంబంధించి అధికారులు అంటే ఈ నుండి ఈఎన్సీ వరకు అధికారులు అయితే వారి యొక్క వాంగ్మూలం అయితే రికార్డ్ చేశారు. అదే విధంగా దానికి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అప్పుడు వ్యవహరించాడు. దీనికి సంబంధించి మాకు అంటే విధానపరమైన ఎలాంటి మాకు నివేదికలు అయితే అందలేదు. వారు చెప్పినట్టే ఆ యొక్క దాని ఖర్చు మొత్తం పూర్తిగా ఆర్థిక శాఖ చూసుకున్నట్లయితే దీనికి అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇంజనీర్ల మాటలు కూడా వినలేదని ఇంజనీర్లు కూడా వాంగ్మూలం ఇచ్చారు. ఖచ్చితంగా మాజీ సీఎం కేసీఆర్ పైన అంటే మేడిగడ్డను అదేవిధంగా తుమ్మిడిహట్టి నుండి యొక్క మేడిగడ్డకి ఎందుకు డిజైన్ మార్చారో కూడా ఇప్పటి వరకు అయితే అధికారులు అయితే చెప్పలేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే అనేక ఆరోపణలు అయితే మేడిగడ్డ పైన కాళేశ్వరం పైన పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ గతంలో చూసుకున్నట్లయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే ఉన్నారో వారి మీద అనేక ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వెలువడ్డాయి. అదే విధంగా ఏసీబీ ట్రాప్ కూడా జరిగింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం కూడా అంటే ఖచ్చితంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం మీద అనేక ఆర్థిక పరమైన లావాదేవీలు అయితే పెద్ద ఎత్తున జరిగాయి. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన నిధులను దుర్వినియోగపరచడంలో అలాంటి వారిని ఎవరినైనా ఉపేక్షించేది లేదు. ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు చెందాల్సిన సొమ్ము. ఇది ఇద్దరు ముగ్గురు సంబంధించి దీనికి ఆర్థికంగా వారు డబ్బులు వెనకేసుకోవడం అయితే ఖచ్చితంగా ఇది ఆర్థిక పరమైన నేరం కనుక ఖచ్చితంగా ఈ యొక్క నివేదికలో కూడా ఈ యొక్క ప్రాసిక్యూషన్ ను క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అయితే పీసీ ఘోష్ కమిషన్ అయితే నివేదిక సమర్పించింది. ఖచ్చితంగా ఎంతటి వారైనా ఈ యొక్క ఆర్థిక పరమైన లావాదేవీలు వ్యక్తిగతంగా చేసినట్లయితే వారి మీద క్రిమినల్ చర్యలు చేపట్టే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రభుత్వం నివేదిక ఏ విధంగా ఉంటుంది లేకుంటే పీసీ ఘోష్ కమిషన్ ఏ విధంగా ఇచ్చేది ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొనేందుకు అయితే సిద్ధంగా ఉండాలని అయితే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఈ యొక్క దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా కొంత చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. దానికి కాంగ్రెస్ పార్టీకి బదులు ఇచ్చేందుకైతే పెద్ద ఎత్తున ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో కూడా చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ప్రజలకు న్యాయం చేయాల్సిన అధికారులే ఇలా అవినీతికి పాల్పడుతుంటే ప్రజల కష్టాలు ఇంకెవరు తీరుస్తారనుకుంటున్నారు? మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు అంటే ఇవాళ రాజకీయ నాయకులు 5 సంవత్సరాలు పరిపాలన రాజకీయంగా వారు చేస్తారు కానీ ఒక అధికారి అంటే ఆ ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత సుమారు 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క అధికారులు అయితే ఆ ప్రజలకు సేవ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా వారికి లభించింది. ఎందుకంటే ఖచ్చితంగా వారు ప్రభుత్వం చేత ఎన్నుకోబడిన అధికారులు కనుక ప్రజల నుండి వారికి వచ్చే ఆర్థిక పరమైన డబ్బులను వారు జీతాల లెక్క తీసుకుంటారు. ఖచ్చితంగా వారు జీతాలు తీసుకొని వారు ప్రజలకు సేవ చేయాలి తప్ప వారు పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడి లేకుంటే ప్రజా సొమ్మును దుర్వినియోగపరుస్తూ వారి వ్యక్తిగతంగా డబ్బు సమకూర్చుకునేందుకైతే అలాంటి అధికారుల మీద చర్యలు తీసుకునేందుకైతే ప్రభుత్వం సిద్ధంగా స్పష్టంగా కనబడుతుంది. ఈ ప్రాజెక్ట్ విషయం మీద కమిషన్ నివేదికలో కేటీఆర్ పేరు అయితే స్పష్టంగా ముద్రీకరించారు. కేటీఆర్దే ఆ హస్తం ఉంది ఇందులో, కేటీఆర్ వల్ల ఈ తప్పులన్నీ జరిగినాయి అని. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది కేటీఆర్ మీద? అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖచ్చితంగా ఇంజనీర్ల మాటలు కూడా వినలేదు, అన్ని తానై చేశాడనే కేసీఆర్ కు గొప్ప పేరు రావాలని అయితే బీఆర్ఎస్ పార్టీ మొదటికెళ్ళి అదే చెప్పుకుంటా ఉంది. ఖచ్చితంగా 1,00,000 ఎకరాలకు నీరు అందించేందుకైతే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని చెప్పారు. ఆ పిల్లర్లు కుంగిపోతే ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు? ఖచ్చితంగా దానికి సంబంధించి ఆ యొక్క పిల్లర్లను కూడా అదే విధంగా పిల్లలను మళ్ళీ రీడిజైన్ చేసి ఖచ్చితంగా వాటిని నిర్మించాలి. కానీ ఈ యొక్క ప్రాజెక్టు మీద ఇలాంటి ఆరోపణలు చేయడం ఎందుకు అనేది అయితే స్పష్టంగా కనబడుతుంది. దీని వెనకాల అంటే ఎంతటి వారున్నా లేకుంటే ఆర్థిక పరమైన లావాదేవీలు ఏ నాయకుడు చేసినా వారి మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మనం చూసుకున్నట్లయితే మాజీ సీఎం కేసీఆర్ మొదటగా అదే విధంగా హరీష్ రావు, ఈటల రాజేందర్ వీరున్నారు. అంటే వీరి వెనకాల ఆర్థికంగా లేకుంటే ఎవరు వీళ్ళను ప్రోత్సహించారన్నది అయితే స్పష్టంగా ఇప్పటివరకు అయితే నివేదికలో లేదు. దీనికి సంబంధించి కేటీఆర్ మీద అనేక ఆరోపణలు అయితే ఎన్నుకుండి నడిపించాడని అయితే ఆరోపణలు అయితే అనేకం ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ అదే విధంగా మాజీ సీఎం అంటే తన మీద అన్ని తానే
ఇంజనీర్ల సమక్షంలో కాకుండా వ్యక్తిగతంగా డిజైన్ల మార్పు చేసినందుకు ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణంలో కూడా పెద్ద ఎత్తున ఆర్థికంగా లేకుంటే ఆర్థిక పరమైన లావాదేవీలతోటి ఆ డిజైన్ మార్పు చేసి పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకునేందుకైతే ఈ యొక్క ఆ ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగాయని అయితే కాంగ్రెస్ పార్టీ మొదటికెళ్లి కూడా ఆరోపిస్తుంది. కేటీఆర్, కేసీఆర్, ఈటెల రాజేందర్ వీళ్ళ ఆధ్వర్యంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది జరగడం జరిగింది కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఏమైనా నోటీసులు జారీ చేసిందా ప్రభుత్వం? ఆ ప్రభుత్వం అంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ అయితే ఎప్పుడైతే ఏర్పాటు చేశారో పీసీ ఘోష్ కమిషన్ కూడా వారికి నోటీసులు జారీ చేశారు. ఖచ్చితంగా మీరు హాజరు కావాలి, హాజరై దానికి సంబంధించిన ఆ యొక్క డిజైన్ మార్పులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఆర్థికంగా లేకుంటే ఆర్థిక పరమైన లావాదేవీలు లేకుంటే ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు, అసెంబ్లీలో దీని మీద తీర్మానం చేశారా లేకుంటే కేబినెట్ లో తీర్మానం చేశారా అని అయితే గతంలో కూడా ఆరోపణలు అయితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున వచ్చాయి. మనం చూసుకున్నట్లయితే ఈటెల రాజేందర్ కూడా ఒక మారు పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. దీనికి కేబినెట్ సమావేశం అయితే పూర్తిగా సహకరించలేదని అయితే ఒక ఆరోపణలు అయితే చేశారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరు ఉన్నా దీని మీద ఖచ్చితంగా ఎలాంటి వారైనా ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తుంది. మొదటికెళ్ళి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే ఖచ్చితంగా కాళేశ్వరంలో అవినీతి భారీగా పెరిగింది, అవినీతిమయంగా ఈ యొక్క కాళేశ్వరం నిర్మిస్తున్నారైతే ఆరోపణలు చేశారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా దాని మీద పీసీ ఘోష్ కమిషన్ వేసి ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎలాంటి అవినీతికి పాల్పడిన అధికారులనైనా లేకుంటే రాజకీయ నాయకులనైనా ఉపేక్షించేది లేదని ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని కోట్ల వరకు స్కామ్ జరిగింది అనుకుంటున్నారు నివేదిక ప్రకారం? అంటే ఖచ్చితంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అంటే మనం చూసుకున్నట్లయితే ఇరిగేషన్ శాఖలో ఉన్న మురళీధర్ రావు గాని లేకుంటే నాయక్ గాని లేకుంటే ఇతర అంటే ముగ్గురిని ఏసీబీ అధికారులు అయితే ట్రాప్ చేశారు. వారి దగ్గర నుండి సుమారు ఒక్కొక్కరి వద్ద సుమారు 100 కోట్ల కంటే పెద్ద మొత్తంలో వారి కూడబెట్టుకున్న ఆస్తి అయితే పెద్ద మొత్తంలో ఉంది. అంటే వీరు చేసే వారి యొక్క నెలకు జీతం వచ్చేది ఎంత, వీరు కూడబెట్టుకున్న ఆస్తులు ఎంత అని అయితే ఏసీబీ అధికారులు అయితే ట్రాప్ చేసిన సందర్భాలు అయితే మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. అధికారుల వద్దనే ఇలా 100 కోట్ల నిధులు అయితే ఆస్తుల రూపంలో ఉన్నాయి. అంటే దీనికి సంబంధించి కాళేశ్వరం డిజైన్ మార్పు లేకుంటే అధికారులు రాజకీయ పార్టీల నాయకుల మధ్య అంటే వీరు పెద్ద మొత్తంలో అంటే 100 కోట్లు అయితే పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని అయితే ఆరోపణలు అయితే స్పష్టంగా మనకు కనబడుతుంది. వీళ్ళ ఆస్తులన్నీ సీజ్ చేసే అవకాశం ఉందంటారా? మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇరిగేషన్ శాఖలో ఎవరైతే చేశారో వారి యొక్క ఆస్తులను అయితే ఇప్పటి వరకు అయితే జప్తు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఏసీబీ అధికారులు కూడా ఏసీబీ కోర్టులో వారి యొక్క ఆస్తులను అయితే పెద్ద మొత్తంలో నివేదిక అయితే సమర్పించారు. ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ కనుక లేకుంటే ఈటెల రాజేందర్, హరీష్ రావు అంటే వీరి యొక్క ఆస్తులు గతంలో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయని అయితే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వచ్చాయి. ఖచ్చితంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎవరైనా పర్లేదు వారి యొక్క ఆస్తుల మీద లేకుంటే అధికారుల మీద కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు అయితే కొంతమంది అధికారుల మీద నిఘా పెట్టారనేది అయితే ఆరోపణలు అయితే మనకు వినబడుతున్నాయి. దీని మీద ఖచ్చితంగా ఇలాంటి అధికారులను లేకుంటే రాజకీయ నాయకులను ఎవరైనా పర్లేదు వారి మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇందులో తప్పు అసలు రాజకీయ నాయకులదా అధికారులదా? మనం అంటే ఈ విషయంలో చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మార్పులో పెద్ద మొత్తంలో అవినీతి జరిగింది, రాజకీయ నాయకులదా లేదా అధికారులదా అనేది అయితే మనకి ఇప్పటి వరకు అయితే స్పష్టంగా కనబడట్లేదు. ఎందుకంటే అధికారులు కూడా అంటే మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క నిర్మాణ దశల్లో ఒక దానికి నిర్మాణం చేసే సందర్భంలో పెద్ద పెద్ద బండరాళ్ళు వచ్చాయి అనేది దీనికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది అనేది ఆ యొక్క బండరాళ్ళు రాకుండా బండరాళ్ళు వచ్చాయని అయితే దానికి సంబంధించి పెద్ద మొత్తంలో దాంట్లో కూడా అవినీతి జరిగింది. ఎందుకంటే వారు డబ్బులు సమకూర్చుకోవడానికే ఇలాంటి ఆరోపణలు చేసి లేకుంటే ప్రభుత్వానికి తప్పుదోవ పట్టించారు. అదే విధంగా రాజకీయ నాయకుల ప్రమేయంతో కూడా అంటే ఒక జీవోలు తీయకుండానే లేకుంటే నోటి మాటలతోటి యొక్క కాళేశ్వరం నిర్మాణం అయితే చేపట్టారని అయితే ఇంజనీర్లు కూడా ఆ యొక్క పీసీ ఘోష్ కమిషన్ ముందు అయితే వాంగ్మూలం ఇచ్చారు. ఎంతటి వారైనా ఎవరైనా ఈ యొక్క అవినీతి జరిగితే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకునేందుకైతే ఆ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అసెంబ్లీలో దీని మీద చర్చ పెట్టి అసెంబ్లీలో ఖచ్చితంగా ఎవరైనా పర్లేదు వారిని అయితే దోషులుగా నిలబెట్టేందుకైతే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా కనబడుతుంది. రేవంత్ రెడ్డితో కమిషన్ ఎటువంటి అంశాలను చర్చించింది? ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఏమైనా విషయాలు బయటకు రావడం జరిగిందా?
మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ అయితే నివేదిక సమర్పించిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నాడు. దానికి సంబంధించి అయితే బ్రీఫింగ్ ఇచ్చాడు. అదే విధంగా ఈ రోజు కేబినెట్ సమావేశంలో దీని మీద ఎలాంటి చర్చ జరుగుతుంది, ఈ బీఆర్ఎస్ పార్టీ లేకుంటే దాంట్లో అవినీతికి పాల్పడిన అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, లేకుంటే దానికి సంబంధించి అదే విధంగా ఒకవేళ వీరి దగ్గర నుంచి రికవర్ చేసే అవకాశం ఏమైనా ఉందా అనేది మాత్రం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాతనే యొక్క స్పష్టమైన ఆదేశాలు ఏ విధంగా ఉంటాయి, విధానపరమైన లేకుంటే ఆర్థిక పరమైన ఈ యొక్క లావాదేవీల మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది అయితే ఆ రాజకీయ పార్టీలో కూడా కొంత చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఏ అంశం దొరుకుతుంది, కేసీఆర్ని కేటీఆర్ని ఎలా బయటకు లాగదామని చూస్తున్నారు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ అంశం మీద మాట్లాడే అవకాశం ఏమైనా ఉందంటారు ప్రెస్ మీట్తో కానీ మీడియాతో కానీ? అంటే మనం ఈ విషయంలో చూసుకున్నట్లయితే అంటే గతంలో ఎవరిని ఏ రాజకీయ నాయకుడినైనా అరెస్టు చేస్తే కొంత ఆ పార్టీలో కొంత నమ్మకం పెరుగుద్ది, లేకుంటే ప్రజల్లో కూడా కొంత విశ్వాసం పెరుగుతుంది అనే ఆలోచన అయితే అంటే ఇరు పార్టీలు రాజకీయ ఎత్తుగడలకు పై ఎత్తుగా ఎవరికి వారే ఖచ్చితంగా దీని మీద కొంత స్పష్టంగానే అయితే ఇప్పటివరకు అయితే ఎలాంటి ఆరోపణలు అయితే చెప్పలేదు. ఖచ్చితంగా ఒకవేళ అరెస్టులు కనుక జరిగితే పెద్ద మొత్తంలో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా ఈ యొక్క ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది లేకుంటే దాన్ని ప్రొలాంగ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఒకవేళ అరెస్టు చేస్తే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కొంత పార్టీలకు ఇబ్బందిగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే వీరు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పదే పదే అంటే కాళేశ్వరం మీద అనేక ఆరోపణలు అయితే అవినీతి ఆరోపణలతోటి ఈ యొక్క కాళేశ్వరం నిర్మించారని అయితే చెప్పారు. ఖచ్చితంగా ఒకవేళ దాంట్లో అవినీతికి పాల్పడిన అనే అవకాశాలు స్పష్టంగా కనుక ఆ యొక్క నివేదికలో ఉంటే ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఆ కేబినెట్ సమావేశంలో యొక్క నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. కేబినెట్ సమావేశాలు ఎప్పుడు జరగనున్నాయి? మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఈ జరిగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద అదే విధంగా సంక్షేమ పథకాల మీద లేకుంటే ప్రతి నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేందుకైతే దీని మీద కేబినెట్ సమావేశం అయితే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ రోజు కేబినెట్ సమావేశంలో ముందుగా కాళేశ్వరం మీదనే ఈ యొక్క చర్చ జరిగే అవకాశం అయితే మనకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. రైట్ సల్మాన్, థ్యాంక్ యూ.